ఫెర్నాండెజ్ మూర్తీభవించిన వికృతత్వానికి అతడు ముద్దుబిడ్డ, పైశాచికత్వానికి అతడు దత్తపుత్రుడు. 16వ సంవత్సరం వరకు అతడు మామూలుగానే ఉన్నాడు. అప్పటికే అతడు ఓ 10 మంది స్త్రీలను అనుభవించాడు. ఓ రోజు ప్రమాదంలో అతని శరీరం మొత్తం తొడల కింద భాగమంతా ప్యారలైజ్ అయిపోయింది. ఆ యాక్సిడెంట్లోనే పూర్తిగా నుజ్జునుజ్జైపోవడంతో అతని పురుషాంగాన్ని పూర్తిగా డాక్టర్లు తీసేయాల్సొచ్చింది. సూపర్ స్పెషలిస్టుల ప్రభావంతో అతడి శరీరం మాత్రం యథాస్థితిలోకి రాగలిగిన, జరిగిన యాక్సిడెంట్ మగవాడు అనడానికి అతనిలో అవసరమైన భాగాన్ని తీసుకువెళ్ళిపోయింది. యాక్సిడెంట్ అయ్యి కోలుకున్నాక తొలి రోజుల్లో అతడు భయంకరంగా ఏడ్చేవాడు. అందమైన ఆడపిల్ల కనిపించినప్పుడల్లా అతని శరీరం కంపించిపోయేది. అందరిలాగే తనకు కోరికలున్నాయి, కానీ తీర్చుకునే దారేది? ఆ మానసిక క్షోభ భరించలేక చాలా రోజుల పాటు పిచ్చిగా ఏడ్చేవాడు. ఆ రకంగా అతడు ఓ రకమైన ఉన్మాదైపోయాడు. తను అనుభవించిన వాటిని ఎదుటివాళ్లు అనుభవించేలా చేసి తను ఆనందపడ్డం నేర్చుకున్నాడు. దాదాపు 2000 ఎకరాలున్న ఎస్టేట్ చుట్టూ దుర్భేద్యమైన అడవి. అడవి చివర దాదాపు 18 అడుగుల గోడ. ఆ గోడకు పైన బిగించున్న ఇనప వైర్లలో 2500 వాట్స్ కరెంట్ ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. లాస్ వేగస్కి 372 కిలోమీటర్ల దూరంలో ఉన్న మమ్మెత్ లేక్స్కి దగ్గరలో ఉంది ఫెర్నాండెజ్ ఎస్టేట్. ఆ ఎస్టేట్లోనికి వెళ్ళడానికున్నది ఒకే ఒక ద్వారం. లోపలికి వెళ్లాలన్నా బయటికి వెళ్లాలన్నా అదొక్కటే దారి. ఆ గేటు దగ్గర చిన్న చీమని కూడా లోపలికి పోనీకుండా సాయుధులైన గార్డ్స్ కాపలా కాస్తుంటారు. ఆ వాతావరణం, ఆ ఏకాంత ప్రదేశం, ఎస్టేట్ మధ్యలో ఉన్న పెద్ద బిల్డింగ్ హారర్ సినిమాను చూస్తున్నట్లుంటుంది. తనకు నచ్చిన వాళ్లకు ఎంత డబ్బిచ్చైనా కూడా వెచ్చించి తన బిల్డింగ్ పక్కనే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్లోనే ఉండేలా చేస్తాడా ఫెర్నాండెజ్. వాళ్లకు కావలసిన అన్ని ఏర్పాట్లు లోపలే ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్లడం అంటూ జరిగితే సదరు మనిషి ప్రాణం పోయిన విషయం కూడా బయటకు తెలిసే అవకాశం ఉండదు. అందుకే తన దగ్గర ఉద్యోగంలోకి చేరే ముందు సదరు అభ్యర్థికి వెనక ముందు ఎలాంటి అండ ఎవరూ లేని వాళ్లనే ఎంపిక చేసుకుంటాడతను. ఉద్యోగంలో చేర్చుకునే ముందు అట్టి అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు ఓ ప్రైవేటివ్ డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా తెలుసుకుంటాడు. కాబట్టి పొరపాటు జరిగే అవకాశం ఉండదు ఎక్కడా. ప్రస్తుతం ఫెర్నాండెజ్ అలసటగా బెడ్ మీద వాలి ఉన్నాడు. 2 సుందరాంగులు అతడి ఒంటికి పట్టిన చెమటను టర్కీ టవల్తో తుడిచారు. దెబ్బలు తగిలి చర్మం పగిలిపోయిన చోట హైడ్రోజన్ పెరాక్సైడ్ రాయడంతో అతను బాధ కరిచాడు. ఒరేయ్, నన్ను చంపేస్తున్నారా? పెద్దగా అరిచాడు వాళ్ళని ఏదో తిడుతూ. వాళ్ళు ఆ తిట్లని పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్లు చేసి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరో 10 నిమిషాల తర్వాత అతని గదిలోకొచ్చింది విల్సన్ అనే సుసాన్. సుసాన్ ముఖం బాగా పీకుపోయింది. అలసట తీరకముందే వచ్చి ఫెర్నాండెజ్కి ఎదురుగా నిలబడింది. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి విల్సన్, బాగా అలసిపోయావు? ఎస్ మాస్టర్. డోంట్ వర్రీ, నేను కూడా బాగా అలసిపోయాను. ఇద్దరం కలిసి రెస్ట్ తీసుకుందాం. మనిద్దరం కలిసి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? బావుంటుంది అని అనలేదు సుసాన్. మీ ఇష్టం మాస్టర్. అయితే ఇలా వచ్చి పడుకో. తన బెడ్ పక్కనే చోటు చూపించాడు. ఆమె ఎలాంటి సంకోచాలు లేకుండా అతని పక్కనే పడుకుంది. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఇండియాకు తాజ్ మహల్, ఫ్రాన్స్కి ఈఫిల్ టవర్, ఇటలీకి పీసా టవర్లా నువ్వు కనిపిస్తావు. ఓ అరగంట గడిచాక అతని ఉద్రేకపూరితమైన ఆలోచనలు అయిపోవడంతో అతని మనసు మళ్లీ మామూలు స్థితికి రాసాగింది. ఇద్దరూ డ్రెస్ చేసుకున్నాక మేడపైకెక్కారు. కనుచూపు మేర ఎస్టేట్ అంతా చీకట్లా ఉంది. చుట్టూ దట్టమైన అడవిలోంచి విచిత్రమైన ధ్వనులు వినిపిస్తున్నాయి. దూరంగా మిణుకుమిణుకుమంటూ కనిపిస్తోంది మెయిన్ గేట్. అక్కడి నుంచి సెక్యూరిటీ కుక్కలు అరుస్తున్న ధ్వని లీలగా వినిపిస్తోంది. లోపల నుంచి బయటకు రావడంతో బాగా చలిగా ఉంది. బాగా వేడిగా ఉంది కదూ? ఎస్ మాస్టర్. సూర్యుడు నడినెత్తుకొచ్చాడు. మీకు ఉక్కబోస్తుందేమో, అసలే ఎండాకాలం. మీకు వడదెబ్బ తగిలినా తగలొచ్చు. లోపలికి వెళదామా? అక్కర్లేదు, లోపలికి వెళ్ళి రెయిన్ కోట్ తీసుకురా. సుసాన్ లోపలికి వెళ్ళి గొడుగు తీసుకొచ్చింది. దాన్ని విప్పి నిజంగానే ఎండలో తను ఉన్నట్టు ఉక్కబోస్తున్నట్లు విసురుకుంటూ టెర్రస్ మీద ఓ 10 నిమిషాలు అటు ఇటూ తిరిగాడు. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు. మంచు కురుస్తోంది, లోపలికి వెళదాం పదండి. అటు చూడండి, నల్లటి నక్షత్రాలు వస్తున్నాయి. దాదాపు ఓ 2 గంటలైనా భారీ మంచు కురిసేలా ఉంది. అదిగో, కళ్ళు చివుక్కుమనేలా ఉరుముతోంది, చెవులు చిల్లులు పడేలా మెరుస్తోంది.
ఆ ఉరుముల మెరుపులకి భయపడినట్లు సుసాన్ అతనికి దగ్గరగా జరిగింది. భయపడకు, నేనున్నాను కదా. ఆమెను పొదివి పట్టుకున్నాడు. ఇద్దరూ మెట్లు దిగి లోపలికొచ్చారు. పగలు ఇంత ఎండలో ఇంత మంచు కురవడమేమిటో? బంగాళాఖాతంలో ఏమన్నా తుఫానొచ్చిందేమో. బంగాళాఖాతం అంటే ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం అని అర్థం. ఇద్దరూ పైనుంచి జోరున వర్షం కురుస్తున్నట్లు, ఆ వర్షంలో తాము తడుస్తున్నట్లు, చలికి వణికిపోతున్నట్టు, ఒంటికున్న బట్టల్ని ఆరబెట్టుకుంటున్నట్లు, చలి కాగుతున్నట్లు, ఇలా వర్షంలో తడిసిన వాళ్ళు ఏం చేస్తారో తుమ్మడం, దగ్గడం, జుట్టు ఆరబెట్టుకుంటున్నట్లు ఇలా రకరకాల విన్యాసాలు చేశారు. నిజానికి అప్పుడు రాత్రి 9 గంటలు కావస్తోంది. నిజానికి అక్కడ మంచు కురుస్తోంది. వాడుక భాషని మార్చి తమను తాము వికృతంగా సృష్టించుకున్న ప్రపంచంలో అలా వాళ్ళు కొద్దిసేపు తడిసి ముద్దయిపోయాక ఇప్పుడేం చేద్దాం అడిగాడు. పిల్లుల ఆట చూద్దాం. ఇద్దరూ ఇంట్లోంచి బయటకొచ్చారు. ఆ పక్కనే ఉన్న బోన్ల దగ్గరికి వెళ్లారు. ఆ బోన్లలో నిద్రిస్తున్నాయి పిట్బుల్స్ అనే కుక్కలు. అవి మొత్తం 10 దాకా ఉన్నాయి. అన్నీ వాటికిచ్చిన మత్తు వల్ల మగతగా నిద్రపోతున్నాయి. అందులో 2 మాత్రం మేల్కొని అలికిడి విని తలెత్తి చూశాయి. ఆ కుక్కలు చాలా విచిత్రమైనవి. వాటికి పోట్లాడమంటూ నేర్పాక అవి నిద్ర నుంచి మేల్కోగానే పోట్లాడాలి. లేకపోతే వాటికి తోక భాగంలో నొప్పి మొదలవుతుందట. అందువల్ల ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటాయి చచ్చే వరకు. అందుకే అలాంటి కుక్కల్ని పెంచేవాళ్ళు ఆ కుక్కల్ని వేరువేరు అరల్లో ఉంచుతారు. లేకపోతే మత్తుమంది ఎక్కిస్తూ ఎప్పుడూ నిద్రలో ఉండేలా చూస్తారు. దీన్నే డోపింగ్ అంటారు. మగతగా ఉన్న ఆ 2 పిట్బుల్స్ని పక్కనే ఉన్న పెద్ద బోన్లో కొదిలాడు. రకరకాల ధ్వనులు చేసి వాటి మొత్తు వదిలేలా చేశారిద్దరు. ఆ కుక్కలు 2 అరగంట సేపు ఒకదాంతో ఒకటి భయంకరంగా పోరాడాయి. సాధారణంగా ఆ కుక్కలను పోటీకి మన దేశపు కోడిపుంజుల్లా పోటీలో వాడతారు. అవి అరుదైనవి అవడంతో వాటి పెంపకం విషయంలోనూ పోటీలప్పుడు కూడా అంతులేని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకపోవడంతో ఆ 2 కుక్కలు ఒకదాంతో ఒకటి భయంకరంగా పోరాడాయి. 2 దాదాపు ఒకేసారి చనిపోయి నేలకూలిపోయాయి. ఆ 2 కుక్కల పోరాటాన్ని ఫెర్నాండేజ్ ఆనందంగా తిలకించాడు. ఏ కుక్క ఓడిపోయినట్లు కనిపిస్తే ఆ కుక్కను రెచ్చిపోయేలా అరిచాడు. సుసాన్ కూడా అంతే. ఇద్దరూ చెరో కుక్కకు యజమానిలా అవి 2 ఒకదానొకటి చంపుకోవడాన్ని ఆనందంగా తిలకించారు. ఆ రాక్షస క్రీడలో ఫెర్నాండేజ్కు చాలా ఆనందం కలిగింది. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ మాస్టర్ అంటూ ఓ థాయిలాండ్ యువతి కార్డ్లెస్ ఫోన్ చేతికిచ్చింది. ఎస్, ఫెర్నాండేజ్ హియర్. నేను మాస్టర్, హోస్ట్ అన్ని మాట్లాడుతున్నాను. చెప్పు. నటాలియా వచ్చింది. ఇంటర్వ్యూ ఎప్పుడు? మీరు ఒప్పుకుంటే ఎల్లుండి పెడదామనుకుంటున్నాను. వాళ్ళ గురించి మన డిటెక్టివ్ ఏజెన్సీ సేకరించిన వివరాలు నిజమో కాదో కౌంటర్ చెక్ చేయించావా? ఎస్ మాస్టర్. దెన్ ప్రొసీడ్. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అంతా రహస్యంగా షూట్ చేయించి నాకు క్యాసెట్ పంపించు. ఎస్ మాస్టర్. లైను కట్ అయిపోయింది. ఇంతలో మరో 2 పిట్బుల్స్కి మత్తు దిగిపోయి కేసుల్లో అవి మెత్తగా కదలసాగాయి. వాటిని రెండింటినీ కూడా బోన్లో కొదిలాడు ఫెర్నాండేజ్. వాటి మొత్తు వదిలేదాకా అక్కడి నుంచి కదలదలుచుకోలేదు. ఆ కుక్కలు ఒకదానొకటి చంపుకుంటుంటే అతనికి భయంకరమైన ఆనందం లభిస్తోంది. కొన్ని వందల కుక్కలు అలా అతని కళ్ళ ముందు అక్కడ చనిపోయాయి. అయినా అతడు అనుభవించే ఆనందంలో ఎలాంటి మార్పు లేదు. మొదటిసారి అంత ఆనందాన్ని అనుభవించాడో ఇప్పుడు కూడా అంత ఆనందం అనుభవించాడు. ఇక ముందు కూడా అంతే ఆనందాన్ని అనుభవించడానికి అతను సిద్ధంగా అతనికి ఎదురుగా ఉన్న బోన్లో కుక్కలకి మత్తు ఎప్పుడు దిగుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఏదో ప్రమాదాన్ని పసిగట్టినట్లు ప్రొఫెసర్ జయదేవ్ లేచి కూర్చున్నాడు. జనరేటర్ లైట్ల వెలుగులో ఆ ప్రదేశమంతా పట్టపగల్లా ఉంది. దిండు కిందున్న రివాల్వర్ తీసి బొడ్లో దోపుకున్నాడు. పక్కనే ఉన్న టార్చ్ లైట్ అందుకున్నాడు. టెంట్లోంచి బయటకు వెళ్లి చుట్టూ చూశాడు. ఎక్కడా ఎలాంటి అలికిడి లేదు. కానీ అతనిలో ఉన్న ఇన్స్టింక్ట్ ఏదో జరగబోతోంది అంటూ హెచ్చరిస్తోంది. పక్క టెంట్స్లో కూడా ఎలాంటి అలికిడి లేదు. ఎందుకైనా మంచిదని తోడు కోసం శర్మిష్ఠా శర్మిష్ఠా అని పిలిచాడు. మూడో పిలుపు పిలవకుండానే అతను తన టెంట్లోంచి బయటకొచ్చాడు. ఏంటి, నిద్రపట్లేదా? ఎలా పడుతుంది బాబు, ఈ అడవిలో ఇలాంటి చోట సుఖంగా ఎలా నిద్రపోగలను? చిన్నప్పటి నుండి చదివిన విక్రమార్క కథలు, దెయ్యాల కథలు గుర్తుకొస్తుంటే ఎలా నిద్రపడుతుంది? జయదేవ్ టైం చూసుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. ఎంతైనా నిన్ను అభినందించాలి జయదేవ్. దేనికి? మొదట నువ్వు జనరేటర్ తీసుకువెళదామన్నప్పుడు ఎందుకిది మోతబరువు అనుకున్నా. కానీ ఇప్పుడు తెలుస్తోంది దీని విలువెంతో అన్నాడు శర్మిష్ఠ జనరేటర్ని చూపిస్తూ.
జయదేవ్ నవ్వాడు అతని మాటలకి. ఊపిరి తీయడానికి పగలు ఎంత ఉక్కబోసిందో అంతకిప్పుడు చలి పెడుతోంది. టెంట్లో వెచ్చగా ఉంది, కానీ బయటికి రాగానే చలి స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరూ ఎదురుగా మండుతూ ఆరిపోయిన నెగడు దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. ఆరిపోయిన కట్టెల్ని ఎగదోసి మంట చేశారు. ఏదో చెప్పబోయి జయదేవ్ ఆగిపోయాడు. చెవులు రిక్కించి విన్నాడు. సందేహం లేదు, అది తాము మధ్యాహ్నం విన్నటువంటి కంఠధ్వనే. అదే గొంతు, అదే ఫ్రీక్వెన్సీ. దూరంగా ఎవరో ఏడుస్తున్న ధ్వని. చావు బ్రతుకుల్లో ఉన్న మనిషి ఆఖరిసారిగా ఊపిరి పోవడానికి ముందు వెక్కిళ్లు పడుతూ మూలుగుతూ ఆర్తనాదం చేస్తున్నట్లుంది ఆ శబ్దం. నీకేమన్నా వినిపిస్తోందా? జయదేవ్ శర్మిష్ఠ వైపు చూశాడు. వినిపిస్తోంది. దూరంగా ఎవరో ఏడుస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. జయదేవ్ మంట దగ్గర నుంచి లేచి నిలబడ్డాడు. తన దగ్గరున్న 5 సెల్స్ బ్యాటరీని ఏడుపు వినిపిస్తున్న దిశగా వేశాడు. టార్చ్ లైట్ వెలుతురు వెళ్లినంత మేర అడవంతా నిశ్శబ్దంగా ఉంది. జడలు విరబోసుకున్న భూతాల్లా చెట్లు, ఎటు చూసినా నిశ్శబ్దం. మంచు కురుస్తున్నట్లు చెట్ల ఆకుల చివర్ల నుంచి సన్నగా నీటి చుక్కలు నేల మీద పడుతున్నాయి. ఏమైతే అదైందని టార్చ్ లైట్ పట్టుకుని ఆ ఏడుపు వినిపిస్తున్న దిశగా 4 అడుగులు వేశాడో లేదో, అతని పక్కనుంచే ఎవరో రివ్వున పరిగెత్తుకుని పోతున్నట్లు ఫీల్ అయ్యాడు. ఉలిక్కి పడుతూ అతను కళ్ళు వెడల్పు చేసి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. మరో 2 అడుగులు వేశాడో లేదో, వెనక నుంచి ఎవరో షర్టు పట్టుకుని లేపినట్లయింది. అతని భారీ శరీరం గాల్లోకి భూమి మీదకు 2 అంగుళాల దూరం ఎత్తుకు వెళ్లి ఎవరో వదిలేసినట్లు అనిపించింది. దూరంగా పొదలమాటున ఎవరో రివ్వున పరిగెత్తినట్లనిపించింది. అంతసేపు వెలుగుతూ ఆ ప్రదేశాన్నంతా పట్టపగల్లా మార్చేస్తున్న లైట్లు హఠాత్తుగా ఆరిపోయాయి. జీవితంలో మొట్టమొదటిసారి జయదేవ్ ఉన్నట్లుండి లైట్లలా హఠాత్తుగా పోవడంతో ఉలిక్కిపడ్డాడు. పుట్టుకతోనే ప్రమాదాన్ని పసిగట్టే గుణం ఉన్నవాడవడంతో వెంటనే తేరుకున్నాడు. జనరేటర్ చెక్ చేయి శర్మిష్ఠ అంటూ టార్చ్ లైట్ని జనరేటర్ వైపు తిప్పాడు. తను కూడా జనరేటర్ దగ్గర కదిలాడు. జనరేటర్ పక్కనే ఉన్న ఫీజు బోర్డుని చూసి కెవ్వున అరిచినంత పనిచేశాడు శర్మిష్ఠ. ఫీజు బోర్డుకున్న 3 ఫీజులు కూడా ఎవరో పెకిలించి పడేసినట్లు పక్కన పడున్నాయి. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఇది ఖచ్చితంగా వాటి పనే అంటూ శర్మిష్ఠ ఫీజుల్ని మళ్లీ బిగించాడు. జనరేటర్ స్టార్ట్ చేశాడు. ఫీజులు ఎవరన్నా తీస్తే జనరేటర్ నడుస్తూనే ఉండాలి కదా. దీన్ని కూడా అవే ఆఫ్ చేశాయేమో. ఏదో అభద్రత, ఏదో ఇబ్బందైన భావం. ఇంతలో మళ్లీ దూరంగా ఎవరో ఏడుస్తున్న ధ్వని వినిపించసాగింది. మిగతా వాళ్ళందర్నీ లేపాలనే ఆలోచనొచ్చింది శర్మిష్ఠకు. ఆ మాట పైకంటే జయదేవ్ ఏమన్నా అంటాడని ఆ మాట పైకనలేదు. జయదేవ్ ఏదో అనుభోయంతలో జనరేటర్ లైట్లన్నీ తన శక్తి ఎవరో లాగేస్తున్నట్లు డిమ్ అయిపోయాయి. దాంతో జనరేటర్ పెద్ద శబ్దంతో ఆగిపోయింది. జయదేవ్ గుండె భయంతో ఒక్కసారి జలదరించింది. వెన్నెముక నుంచి ప్రారంభమైన జలదరింపు అరిపాదం వరకు ఊపేసాగింది. అతని చేతిలో ఉన్న టార్చ్ లైట్ అప్రయత్నంగా కింద పడిపోయింది. దూరంగా అడవిలోంచి ఏదో కాంతి ప్రారంభమై అతి వేగంగా వచ్చి వీళ్ళిద్దరిపైన కేంద్రీకరించబడింది. పైనుంచి వీళ్ల వరకు మాత్రమే గుండ్రంగా పడుతున్న ఆ కాంతిని చూడలేక ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు. పూర్తిగా తెల్లగా ఓ 100 నియాన్ లైట్లు ఒకచోట కేంద్రీకరించబడితే ఎలా ఉంటుందో ఆ కాంతి అలా ఉంది. దానికి తగ్గట్టు మెల్లగా ప్రారంభమైన గాలి అంతకంతకు ఈదురుగాలిగా మారి వాళ్ళిద్దరినీ చుట్టుముట్టింది. ఆ గాలికి వాళ్ళిద్దరూ కింద పడబోయి అతి కష్టం మీద నిలదొక్కుంటున్నారు. చుట్టూ ఉన్న ధూళి, ఎండుటాకులు, గడ్డి పరకలు మాత్రమే తగులుతున్నాయి. గాలి శబ్దం చెవులని హోరెక్కిస్తోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జయదేవ్ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. తన దగ్గరున్న రివాల్వర్ని స్టిఫ్గా పట్టుకున్నాడు. కళ్ళు చిట్లించి తల పైకెత్తాడు. కళ్ళు చెదరగొడుతూ పైనుంచి కాంతి ఎటునుంచొస్తోందో అటు పక్కకి రివాల్వర్ ఎత్తిపెట్టి షూట్ చేశాడు. ధన్ ధన్ ధన్. రివాల్వర్ ఛాంబర్ ఖాళీ అయ్యే వరకు అతని చేతిలోని ట్రిగ్గర్ని ఆపరేట్ చేస్తూనే ఉంది. కళ్ళు మూసుకుని మోకాళ్ళ మీద కూలబడిపోయాడు జయదేవ్. శర్మిష్ఠ కెవ్ కెవ్వుమని జంతువులు అరుస్తూ కింద పడిపోయాడు. దాదాపు 2 నిమిషాల సేపు వాళ్ళకి తాము ఎక్కడున్నామో తెలియనంతగా దిమ్మెరపోయారు. రివాల్వర్ పేలిన శబ్దానికి వాసుదేవరాజు, సమ్మయ్య, మిగతా కూలీలందరూ గాబరాగా లేచారు. కింద పడిపోయిన శర్మిష్ఠ దగ్గరకొచ్చారు. పిచ్చిగారుస్తున్న శర్మిష్ఠను ఓ 4 పట్టుకున్నారు. హఠాత్తుగా నిద్రలోంచి లేవడంతో వాళ్లకు కొద్దిసేపు జరుగుతుందేంటో అర్థం కాలేదు.
శర్మిష్ఠ రెండు భుజాలు పట్టుకుని వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అని అరిచాడు వాసుదేవరాజు. శర్మిష్ఠ ఈ లోకంలో లేనట్లు పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు. వాసుదేవరాజుకి ఏం చేయాలో అర్థం కాక లాగి లెంపకాయ కొట్టాడు. శర్మిష్ఠకు చెంప పిడేలుమంది. అతడు స్పృహ తప్పి పడిపోయాడు. వాసుదేవరాజు టెంట్ లోపలకు పరిగెత్తి వాటర్ బ్యాగ్ తీసుకొచ్చి శర్మిష్ఠ ముఖం మీద నీళ్లు చిలకరించాడు. కింద పడిపోయిన జయదేవ్ దగ్గరకు వెళ్లి అతని ముఖం మీద కూడా చల్లటి నీళ్లు చిలకరించాడు. జయదేవ్ ముందుగా తేరుకున్నాడు. చుట్టూ చూశాడు. అందరూ ఆదుర్దాగా తన వైపే చూస్తున్నారు. మెల్లిగా వాసుదేవరాజు చెయ్యి ఆసరాతో లేచి కూర్చున్నాడు. ఏం జరిగింది అడుగాడు వాసుదేవరాజు. మాట అడుగుతూనే చుట్టూ చూస్తూ అతని వైపు చూశాడు. ఎక్కడ అనుమానాస్పదమైన పరిస్థితుల్లో ఏమీ కనిపించలేదు. కింద పడిపోయున్న రివాల్వర్ అందుకొని మ్యాగజైన్ ఓపెన్ చేసి చూశాడు. మ్యాగజైన్ ఖాళీగా ఉంది. జయదేవ్ రివాల్వర్ ఎందుకు పేల్చినట్టు, అంత వైల్డ్గా రివాల్వర్ బుల్లెట్లు ఎందుకు పేల్చుంటాడో వాసుదేవరాజుకు అర్థం కాలేదు. శర్మిష్ఠకు స్పృహొచ్చి మూలగసాగాడు. వాసుదేవరాజు గబగబా తన టెంట్లోకి వెళ్ళాడు. లోపలున్న టీ కెటిల్ బయటకు తీశాడు. అందులో మిల్క్ పౌడర్ పోశాడు. నీళ్లు కలిపి పంచదార, టీ పొడి వేసి టీ కెటిల్ని నెగడు దగ్గరకు తీసుకొచ్చాడు. ఎర్రగా ఉన్న నిప్పుల్ని బయటికి లాగి టీ కెటిల్ని నిప్పుల మీద పెట్టాడు. టీ కాగే వరకు ఏమీ మాట్లాడలేదు. టీ కాగాక టీని 2 కప్పుల్లో పోసి ఒకటి శర్మిష్ఠకు, మరొకటి జయదేవికి ఇచ్చాడు. నిశ్శబ్దంగా ఇద్దరూ టీ తాగారు. టీ కప్పును నోటి దగ్గర పెట్టుకోవాలన్నప్పుడు శర్మిష్ఠ చెయ్యి వణికిపోసాగింది. అతి కష్టం మీద మాత్రమే అలవాటుగా తాగగలిగాడు. టీ తాగడం పూర్తయ్యాక ఖాళీ కప్పులను కింద పెడుతూ యథాలాపంగా చుట్టూ చూశాడు. జనరేటర్ లైట్లు యథాప్రకారం వెలుగుతున్నాయి. అంతకు ముందు కనిపించిన సుడిగాలి కూడా లేదు. అయితే ఇద్దరూ గాలిలో కొట్టుకుపోయేంత వేగంగా వీచిన గాలి ఛాయలు ఎక్కడా కనిపించలేదు. తాము పడుకున్న టెంట్స్ అన్నీ నిక్షేపంగా ఉన్నాయి. నెగడు కూడా వెలుగుతూనే ఉంది. జనరేటర్ పనిచేస్తూనే ఉంది. మరి ఇంతకు ముందు గాలి తనేమన్నా కలకండం లేదు కదా? వాసుదేవరావు ఆదుర్దాగా అడిగాడు జయదేవిని. ఏం జరిగింది? ఏం జవాబివ్వాలో అర్థం కాలేదు జయదేవికి. తను ఏమన్నా కలకండం లేదు కదా? తను అనుభవించిందంతా భ్రాంతేనా? తనది భ్రాంతి అనుకుంటే శర్మిష్ఠ ఉన్నాడు కదా తన పక్కన. అతను కూడా అదే అనుభవాన్ని ఎందుకు అనుభవిస్తాడు? జరిగిన సంఘటనను యావత్తూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. తను అనుభవించింది భ్రాంతి అయితే ఆదుర్దాగా తన బట్టల్ని చూసుకున్నాడు. అక్కడక్కడ 4-5 గడ్డిపోచలు అతుక్కునున్నాయి. జుట్టు తడుముకుంటే జుట్టంతా చెదిరిపోయి ఉండడం స్పష్టంగా తెలిసింది. తాము నిలిచినంత మేర నేల మీదకు వంగి చూశాడు. గాలి బలంగా వీచినప్పుడు భూమి మీదుండే ఎత్తులు పల్లాలు తగ్గిపోయి ఒక రకమైన నునుపుదనం, చదుందనం కనిపిస్తోంది. ఆ నునుపుదనం తాము నిలిచినంత మేర స్పష్టంగా ఉంది. అయితే తాము అనుభవించిందంతా నిజమేనన్నమాట. కానీ అలా వీచినప్పుడు తాము వేసుకున్న టెంట్స్ అన్నీ గాలికి ఎగిరిపోవాలి. అక్కడున్న ఏ వస్తువు కూడా ఉండవలసిన చోట ఉండకూడదు. కానీ అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇదెలా సంభవం? ఏమైంది జయదేవ్? ఏం జరిగింది? మాట్లాడవేం? మళ్ళీ రెట్టించాడు వాసుదేవరాజు. జరిగిందంతా చెప్పాడు. వాసుదేవరాజు జయదేవ్ మాటల్ని నమ్మలేదు. అతని మాటల్ని తేలిగ్గా తీసి పారేలేకపోయాడు. జయదేవ్ది ఉక్కుగుండె అంటారు చాలామంది అతని సన్నిహితులు. అతను చాలా ధైర్యస్తుడు అన్న విషయం తనకు కూడా తెలుసు. అందుకే అతని మాటల్ని తేలిగ్గా తీసి పారేలేకపోయాడు వాసుదేవరాజు. చుట్టూ చూశాడు. అన్నీ సవ్యంగానే ఉన్నాయి. జయదేవ్ చెప్పిన గాలి తాలూకా ఛాయలు ఎక్కడా మొచ్చుక్కైనా కనిపించలేదు. అపనమ్మకంగానే శర్మిష్ఠ వైపు చూస్తూ అన్నాడు. జయదేవ్ గారు చెప్పిందంతా నిజం. చీమ చుటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించుకుందక్కడ. అందరి ముఖాల్లోనూ భయం ప్రవేశించింది. భయం అనేది భూతం లాంటిది. అదొక్కసారి మనసులోకి ప్రవేశించిందంటే అలా అలా అది భూతంలాగే పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా దాని పనే. నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు సమ్మయ్య. దేని పని? సమ్మయ్య ఒకసారి చుట్టూ కనిపిస్తున్న చీకటి మేర భయంగా చూశాడు. ఖబీస్ దెయ్యం పని. అదో దుష్టశక్తి. మనం వెళుతున్న ప్రదేశాన్ని పిశాచాలు కాపలా కాస్తుంటాయి. అదీకాక అక్కడో పెద్ద నిధి ఉందని మా అమ్మమ్మ చెప్పేది. ఆ నిధికి కాపలాగా చాలా దెయ్యాల్ని కాపలా పెట్టారట అప్పట్లో పూర్వీకులు. ఎవరన్నా ఆ నిధి జోలికి వెళితే ఆ దెయ్యాలన్నీ నిద్ర మేల్కొని తమని నిద్రాభంగం చేసిన వాళ్ళని సర్వనాశనం చేసి వెళతాయట. జయదేవ్ అప్పటికి తేరుకున్నాడు. సమ్మయ్య చెబుతుందంతా కాక్ అండ్ బుల్ స్టోరీలా కనిపించింది. దెయ్యాలేంటి, నిధికి కాపలా ఏంటి, అవి నిద్రలో ఉండడం ఏంటి? బుల్షిట్ అన్నాడు సమ్మయ్య చెప్పిన మాటల్ని తోసిపారేస్తూ.
ఇది 21వ శతాబ్దం సమ్మయ్య. మనిషి చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. గ్రహాంతర యానాలు చేస్తున్నాడు. ఇవాళ కూడా దెయ్యాలున్నాయని నువ్వు చెబుతుంటే ఎలా నమ్మాలి? సమ్మయ్య జయదేవ్ వైపు వేదాంతిలా చూశాడు. జీవితంలోని అన్ని అనుభవాల్ని చూసినవాడు. ఓ వృద్ధుడు చిత్తచాంపల్యం వల్ల కుప్పిగంతులు వేసే ఓ యువకుడి వైపు ఎలా చూస్తాడో అలా నిర్వికారంగా చూశాడు. దెయ్యాలు లేవంటారా అన్నాడు. అస్సల్లేవు. అదంతా మన భ్రమ. ఒక్క ప్రశ్న వేస్తాను. నా ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెబుతారా? అడుగు. మీ తాతగారి పేరేంటి? జయదేవ్ పేరు చెప్పాడు. ఆ తాతగారి తాతగారి పేరేంటి? ఆ పేరు కూడా చెప్పాడు. ఆ తాతగారి 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 పేరేంటి? జయదేవ్ ఆలోచించాడు. తన చిన్నప్పటినుంచి జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆయన పేరేమన్నా తనతో ఎవరన్నా అనున్నారా అన్నది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఉహుం. ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. అదే భావన పెదవి విరుస్తూ వ్యక్తీకరించాడు. 5-6 తరాల కిందున్న మీ వంశం మూలపురుషుడి పేరే మీకు తెలీదా? ఇది కూడా అలాంటిదే. ఆయన పేరేంటో తెలియనటువంటిది మీరు దెయ్యాలు లేవని అంత తేలిగ్గా ఎలా చెప్పగలరు? హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. అప్పటికి శర్మిష్ఠ కూడా బాగానే తేరుకున్నాడు. అతను సమ్మయ్య చెబుతున్న మాటలతో మరింత బిర్రబీసుకుపోయాడు. అప్పటికి మండుతున్న నెగడు మంట తగ్గిపోవడంతో అతడు కట్టెల్ని ఎగదోశాడు. మంటని పైకి ఎగదోశాడు. ఆ నిధి ఎవరిది? సాలోచనగా చూస్తూ అడిగాడు జయదేవ్. ప్రతాపరుద్రుని కాలం నాటిదని అంటారు. ఆ వివరాలైతే మాకు తెలీదని మా అమ్మమ్మలు నాయనమ్మలు అక్కడ నిధుందని చెప్పడం మాత్రం మాకు తెలుసు. నువ్వన్న మాటలు నిజమే అనుకుందాం. నిధి దగ్గర కాపలా కాస్తున్న దెయ్యాలు నిద్రలో ఉండాలి కదా. వాటిని ఇంకా మనం నిద్రలేపలేదు కదా. అవి అప్పుడే మన మీద దాడెందుకు చేస్తాయి? మనం వాటి దగ్గరకు బయలుదేరిన విషయం వాటికి తెలుసుండొచ్చు కదా. మళ్ళీ నిశ్శబ్దం. జయదేవ్కి సమ్మయ్య మాటల పట్ల పెద్దగా నమ్మకం కలగకపోయినా కూడా తను అంతకుముందు అనుభవించిన స్థితి గుర్తుకొచ్చింది. అంత కాంతిని తన మీద శర్మిష్ఠ మీద వెదజల్లిన ఆకారం ఏంటి? దాన్ని ఏమంటారు? సమ్మయ్య జయదేవ్ వైపు చూస్తూ అతని ఆలోచనలతో ప్రమేయం లేకుండా తనకి తాను చెప్పుకుంటూ పోయాడు. అప్పట్లో ప్రతాపరుద్రుని కాలంలో ఆ చక్రవర్తి తాలూకా నిధినంతా శత్రువులకి భయపడి తీసుకొచ్చి ఇక్కడ దాచారట. దేశంలో కొమ్ము తిరిగిన మంత్రగాళ్ళందర్నీ తీసుకొచ్చి నిధిని ఈ అడవిలో భూస్థాపితం చేశారట. నిధి తాలూకా రహస్యం బయటికి రాకుండా ఉండేందుకు నిధిని దాచిపెట్టిన చోట పనిచేసిన కూలీలందర్నీ కూడా చంపేశారట. ఆ కూలీల ఆత్మలన్నింటినీ ఒకచోట ఆవాహితం చేసి ఆ నిధికి కాపలా పెట్టారట. ఈ తతంగమంతా అయిపోయిన తర్వాత మంత్రగాళ్లను కూడా శిరచ్ఛేదన చేయించారట. అలా ఆ నిధి తాలూకా రహస్యం మిస్టరీగానే మిగిలిపోయింది. చెబుతున్న మాటల్ని ఆపాడు సమ్మయ్య. మీరు నేను చెబుతున్న మాటలన్నీ నిజమని నమ్మినా నమ్మకపోయినా కూడా నేను నాకు తెలిసిన విషయాన్ని దాచకుండా మీతో చెబుతున్నా. అందుకే మీరు వెళుతున్న ప్రదేశాన్ని చెప్పగానే మా గూడాల్లోంచి ఎవరూ కూలికి రావడానికి ముందుకు రాలేదు. మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఈ చుట్టుపక్కల గూడాల్లో అందరికీ కూడా ఈ నిధి వివరాలు తెలుసు. అందుకే ఈ చుట్టుపక్కల నుంచి ఎవరూ ఈ ఛాయలకు రారు. ఉసిరికాయల సీజన్లో ఆడవాళ్ళొచ్చినా కూడా ఓ 10 మందో 15 మందో కలిసొస్తారు. బారెడు పొద్దెక్కగానే ఇళ్లదారి పడతారు. అందుకే ఈ చుట్టుపక్కల చెట్లని నరకడానికి రాకపోవడంతో చెట్లు అడవి కూడా దట్టంగా పెరిగిపోయింది. జయదేవ్కి నిజమేననిపించింది. వరంగల్ నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించినా కూడా ఎక్కడా మధ్యలో తప్ప పెద్దగా అడవి కనిపించలేదు. ఎటు చూసినా చెట్లని నరికేసి చేస్తున్న పోడు వ్యవసాయపు దారులే తప్ప అడవన్నది పెద్దగా కనిపించలేదు. కాని ఇక్కడ తనున్న ప్రదేశం మాత్రం అందుకు విరుద్ధంగా ఆఫ్రికా అడవుల్లా దట్టంగా ఉంది. పోలాయిగూడెం, రమణక్కపేటల్లో తమ కోసం కూలీలుగా ఎవరిని రమ్మన్నా రాలేదు. తాము వెళుతున్న ప్రదేశం పేరు చెప్పగానే తమతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. ఏదో పనున్నట్లు మాట్లాడమే ఇష్టం లేనట్టు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా ఎందుకు వెళ్ళిపోయారో ఆలోచిస్తుంటే ఇప్పుడు జయదేవికి అర్థమైపోయింది. తాము ఎంత ప్రయత్నించినా కూడా ఒక్క కూలీని కూడా సమీకరించలేకపోయారు. ఇదే విషయం మంగపేట ఇన్స్పెక్టర్కి చెప్పినప్పుడు అతడు కూడా నవ్వేశాడే తప్ప ఏ విషయం చెప్పలేదు. ఎందుకిక్కడ వాళ్ళు ఎవరూ కూడా మేం వెళదామనుకున్న మల్లారుగుట్ట తప్ప పక్క గుట్టల మీదకి రామంటున్నారో అని అడిగినప్పుడు కూడా అతను నవ్వేశాడు. ఇక్కడ వాళ్లల్లో మూఢనమ్మకాలు ఎక్కువ. ఏవో అక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయని ఇక్కడ వాళ్ల నమ్మకం. నేనైతే నమ్మలేదు. నాకు నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉందా అలాంటి విషయాల్లో? ఉహుం. అయితే ఆ విషయాన్ని వదిలేయండి. అనవసరంగా ఆ విషయాలన్నీ తెలుసుకుంటే లేనిపోని అనుమానాలన్నీ కలుగుతాయి.
అంటూ వరంగల్ జిల్లా మ్యాప్ తీసుకుని ఓ రాత్రంతా తాము వెళదామనుకుంటున్న పోలాయిగూడెం గుట్ట చుట్టుపక్కల ఫోటోగ్రఫీ అంతా వివరించాడు. ఇప్పుడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఎందుకలా తనకు ఈ విషయాన్ని చెప్పలేదో అర్థమైంది జయదేవ్కు. లేనిపోని అనుమానాలకు తావిచ్చే విషయాల్ని చెప్పి తనను ముందుగానే భయభ్రాంతులకు గురిచేయడం కన్నా ఆ విషయాన్ని చెప్పకుండా ఉండడమే మంచిదని అతడు భావించుండొచ్చు. దాదాపు అక్కడ సమయం రాత్రి 2 గంటలు కావస్తోంది. చుట్టూ అడవిలోంచి ఏవేవో జంతువుల అరుపుధ్వనులు వినిపిస్తున్నాయి. పైనుంచి పుచ్చపువ్వులా వెన్నెల కాస్తున్నా కూడా వెన్నెల ఎక్కడ భూమి మీదకు చేరనంత దట్టంగా అడవి ఉండడంతో వెన్నెల అక్కడక్కడ మరకల్ని మాత్రం కనుచూపు మేర కుమ్మరిస్తోంది. వెన్నెల కురిసిన చోట చెట్లు విచిత్రమైన ఆకారాల్లో కనిపిస్తున్నాయి. మరీ మీకు భయం అనిపించడం లేదా? మీరెందుకు వస్తున్నారు మాతో పాటు? వాళ్ళు చెప్పిన మాటల్ని పెద్దగా నమ్మినా నమ్మకపోయినా వాసుదేవరాజు అడిగాడు, తరచి అడుగుదామనే ఉద్దేశంతో. మేం ఒక్కరోజు కూలికి వెళితే మహా అయితే 25 రూపాయలు ఇస్తారు. మీరు అదే పనికి రోజుకు 100 రూపాయలు ఇస్తారు. పైగా తిండి కూడా మీరే పెడుతున్నారు. సారా తాగిన వాళ్ళ దగ్గరికి, నిప్పున్న చోటకి దెయ్యాలు రావంటారు. పాద్దాగూడెం అంటే మేం ఎవరిమీ అంతా ఇంత సారా తాకుండా ఉండం. మా ఇంటి దగ్గర కూడా భూత ప్రేత పిశాచాలు ఏవి మా దగ్గరకు రాకుండా ఉండేందుకు మా దగ్గర తాయెత్తులు కూడా ఉన్నాయి. ఇవిగో అంటూ తన వెడల్పాటి ఓ తాయెత్తును చూపించాడు సమ్మయ్య. జయదేవ్కి కన్ఫ్యూజన్గా ఉంది. వాళ్ళ మాటల్ని అక్కడ పూర్తిగా నమ్మింది శర్మిష్ఠ, వాసుదేవరాజు మాత్రమే. జయదేవ్కు అదంతా ఓ పిచ్చి కలలా అనిపించసాగింది. సరే, మీరు మాట్లాడుతుండండి, నాకు నిద్రొస్తోంది అంటూ తన రివాల్వర్ని తీసుకుని టెంట్లోకి వెళ్ళిపోయాడు. టెంట్లోకి వెళ్ళిన వాడల్లా తన క్యాంపు కాటు మీద పడుకోబోయాడు. విద్యుద్ఘాతం తగిలిన వాళ్ళ కొయ్యబారిపోయాడు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్కువ శాతం రీసెర్చ్ పని ఉంటుంది. ఎప్పుడూ అదే పని, రీసెర్చ్. జయదేవ్ ఎక్కడున్నా కూడా పడుకోబోయే ముందు ఆ రోజు జరిగిన విషయాలన్నీ డైరీలో రాసుకుంటాడు. కొన్ని ఏళ్లుగా ఆ డైరీ రాయడం అనేది అతడి దినచర్యలో భాగం అయిపోయింది. ఆ రోజు రాత్రి కూడా భోజనాలు కాగానే పడుకోబోతూ తను ఎప్పుడు హైదరాబాదు నుంచి బయలుదేరింది, మంగపేటకి ఎప్పుడు చేరుకుంది, పోలాయిగూడెంలో కూలీలు రావడం మొదలైన వివరాలన్నీ రాసి పడుకున్నాడు. డైరీ రాయడం అయిపోగానే డైరీని తన ఎకోలాక్ ఇంపోర్టెడ్ సూట్ కేసులో పెట్టి కాంబినేషన్ లాక్ చేశాడు. ఆ తర్వాత తను నిద్రపోయాడు. అలాంటి డైరీ తన క్యాంపు కోట మీద తెరిచుంది. అందులో ఒక పేజీలో పెన్ను కూడా పెట్టుంది. జయదేవ్ వణుకుతున్న చేతులతో ఆ డైరీని అందుకొని తెరిచాడు. పెన్నున్న పేజీ తెరిచాడు. అందులో రాసున్న వాక్యాల్ని చదవగానే అప్రయత్నంగా అతని నోటి నుంచి ఓ పెద్ద కేక వెలువడింది. ఒరేయ్, పారిపోరా, ఇక్కడ్నుంచి పారిపోరా. నువ్విక్కడ్నుంచి ఒక్కడుగు ముందుకు వేసినా రక్తం కక్కుకుని చస్తావు. ఇది మహాకింకరుని ఆజ్ఞ